పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీ పవిత్ర నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ పాదాల చెంతకు చేరి నీ కృపను వేడుకుంటున్నాం. ప్రభువా, నీవు మా శైలము, మా కోట, మా ఆశ్రయము. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరిచి నీ సత్యమును గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. అయ్యా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండునుగాక. అయ్యా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితంలో అనేక శ్రమలు మనకెదురవుతున్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను మరచిపోయాడు, నేనంటే దేవునికి ప్రేమ లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే, నీ శ్రమను, దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అన్న వచనము ప్రకారము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని దేవుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము ద్వారా మనకు సెలవిస్తున్నాడు. మరి శ్రమల వలన మనము ధనవంతులము ఎలా అవుతాం? శ్రమలెందుకు మనకు మంచివి అనేవి కూడా ఒక్కసారి ఆలోచిద్దామా? శ్రమలు మనకు నిరీక్షణను కలుగజేస్తాయి. ఈ లోకము శాశ్వతము కాదని, ఒకరోజు మన శ్రమలన్నీ తీరి శ్రమలే లేని నెమ్మది పొందుకొని యుగయుగాల నెమ్మదికరమైన జీవితము జీవిస్తాము అనే నిరీక్షణను కలుగజేస్తాయి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయ పడుదుము అని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4 వచనాలలో వ్రాయబడి ఉన్నట్లు మనము చదవగలము. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో శ్రమపడి శోధనలు సహించిన వాడై ఉన్నారు. అంతేకాకుండా అట్టి శ్రమలు జయించి పునరుత్థానుడైన తండ్రి కొడి పార్వసమందు కూర్చుండి మహిమపరచబడుచున్నట్లుగా మనము కూడా క్రీస్తుతో శ్రమపడిన ఎడల ఆయనతో పాటు మహిమ పొందుటకు ఆయన వారసులమవుతాము, నిత్య జీవమును పొందుకుంటాం. ప్రియులారా, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులమవుతామని వాక్యము మనకు తెలియజేస్తుంది. అందుకే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అని లేఖన భాగంలో మనము చదువుకొని ఉన్నాం. క్షణమాత్రముండు మా చులుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నదని లేఖనములో వ్రాయబడి ఉన్న ప్రకారము అన్యాయముగా శ్రమపడుట వలన మనము ధన్యులమవుతాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగునని కూడా లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక సీతాకోక చిలుకకి చెందిన ఒక ప్యూపాను ఒక యవన కుమారుడు దాదాపు సంవత్సరము పాటు దాచిపెట్టాడు. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజ ఆకారంలో ఉంటుంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రము ఉంటుంది. లోపల తయారవుతున్న కీటకము దానిలో గుండా చీల్చుకొని బయటకి ఎప్పుడో వెళ్ళిపోయింది. కాలి ప్యూపాకి
కీటకము ఇంకా లోపలే ఉన్న ప్యూపాకి ఆకారములో ఏమీ తేడా లేదు. ఆ రంధ్రము చుట్టూ ఉన్న సిల్క్ ద్వారాలేమీ తెగిపోయినట్టు గాని చెదరగొట్టు గాని లేవు. కీటకము సైజుకి ఆ రంధ్రానికి ఉన్న తేడాను బట్టి చూస్తే కీటకము పడే బాధ పాట్లు వర్ణించలేనివి కాదు. జీవశాస్త్రజ్ఞులు కనుక్కున్నదేమిటి అనంటే, అంత చిన్న రంధ్రములో నుండి దూరి బయటకి వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకము శరీరంలోని జీవరంధ్రాలు దాని రెక్కల్లోని నాళాల్లోనికి వెళతాయంట. ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావట. ఆ ద్రవము రెక్కల్లోనికి ప్రవహించేదాకా ఆ రెక్కలు ఎగరడానికి పనికిరావంట. తన దగ్గర ఉంచుకున్న ఆ ప్యూపాలో నుండి కీటకము చెరలో నుండి బయటపడ్డట్టు బయటకు రావడాన్ని అతడు చూస్తున్నాడు. ఓ మధ్యాహ్నమంతా అప్పుడప్పుడు అటు ఒక కన్నేస్తూ దాన్ని గమనిస్తున్నాడు. అది ఓపికగా పాట్లు పడుతూ బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎంత కష్టపడినా అంగుళమైన బయటపడినట్టు కనిపించేది కాదు. చివరికి తనకు విసిగెత్తి బహుశా రంధ్రము చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండటము చేత సాగడము లేదేమో, నేను ఆ ప్యూపాను చెట్టు మీద ఉంచినట్టయితే ఆ దారాలకు కాస్త చెమ్మ తగిలి రబ్బరులాగా సాగేవేమో, నేను దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి దానిసమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అని అనుకొని ఆ యవనస్తుడు బాధపడ్డాడు. ఆ రంధ్రాన్ని వదులు చేద్దామనుకున్నాడు. దాని సృష్టికర్త కంటే ఎక్కువ జ్ఞానము, జాలి తనకే ఉన్నట్టు దానికి సహాయము చేద్దామనుకున్నాడు. ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలికగా బయటకు రావడానికి వీలుగా ఆ రంధ్రము అంచును కొద్దిగా కత్తిరించాడు. చూస్తూ ఉండగానే హాయిగా తేలికగా ఆ కీటకము తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. దాని రెక్కలు మాత్రము కృషించిపోయి చిన్న చిన్న చింతాకులంతా ఉన్నాయి. ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనస్సు రంగులతో మెరిసిపోతుంటాయి. ఆ రెక్కలు విచ్చుకుంటాయని, మిరుమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని ఆ యవనస్తుడు ఆ కీటకము వైపు ఆతృతగా చాలాసేపు చూశాడు. ఆ రంగులన్నీ ఉన్నాయి, కాని కంటికి కనిపించని చిన్న చిన్న బొట్లు ఉన్నాయి. నేను అనవసరముగా కల్పించుకొని ఆ రంగుల్ని పూర్తిగా రూపుదిద్దుకొనకుండా చేశాను. కీటకాన్ని అలా బయటకు రప్పించడము గర్భస్రావము లాంటిది తప్ప మరేమీ కాదు. అది ఆకాశ వీధుల్లో రెక్కలార్చి ఎగిరిపోవలసింది. దయనీయముగా ఆ యవ్వనస్తుని ఎదుట నేల మీద కాసేపు పాకింది. అంతే. బాధలో, చిరాకులో, దుఃఖములో అయోమయముగా తిరుగులాడుతూ ఉండేవాళ్ళను చూస్తూ దీని గురించి అతను చాలాసార్లు ఆలోచించాడు. క్రమశిక్షణ అను కత్తెరతో కత్తిరించేసి పూర్తి బలము తెచ్చుకునే అవకాశాన్ని జారవిడుచుకుంటారు దూరదృష్టి లేని మనుషులు. కాసేపుండి అంతరించిపోయే బాధను మన ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసము సిద్ధము చేస్తే మనము దాని నుండి మొహము చాటేసి అవిటి వాళ్ళలాగా మిగిలిపోతాము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన పరమ తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు. కనుకనే తన పరిశుద్ధతలో వాళ్ళు పాలు పంచుకోవాలని వాళ్ళని శిక్షకి గురి చేస్తాడు. ఆయన పథకము ప్రకారము మన అంతము మహిమకరమై ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏడ్చి గోలపెట్టినా ఆయన చలించడు. మన శ్రమల మూలముగా మచ్చలేని వాళ్ళముగా అవుతాము. దేవుని పిల్లలు విధేయతనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల వలన మహిమ రాజ్యములో ప్రవేశిస్తాము. దేవుని మెప్పును ఘనతను పొందుకుంటామని, అట్టి శ్రమలు మనలను ధనవంతులుగా చేస్తాయని, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని గ్రహించి శ్రమలలో సహించుట, ఆనందించుట నేర్చుకుందాం.
తత్ఫలితముగా నిత్యత్వమును పొందుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మనము కొన్ని నిమిషాలు తలలు వంచి మౌనముగా ఆయన పాద సన్నిధిలో ఆయన వైపు చూస్తూ స్తుతి ఆరాధన చేసేవారిగా ఉందాము. నా ప్రాణేశ్వరుడా, నా యేసయ్యా, నీ ప్రేమలో నేను పరవశించనా, నీ అడుగు జాడల్లో నన్ను నడిపించుమా, నీ కౌగిలిలో నన్ను దాచుకోవా. నా ప్రాణేశ్వరుడా, లోకమంతా నన్ను విడచిన వేళ నీవు నా తోడుగా నిలిచావయ్యా. కన్నీటి లోయలో నేనున్నప్పుడు నీ కరుణతో నన్ను ఆదరించావయ్యా. ఏమివ్వగలనయ్యా నీ రుణము తీర్చుటకు, నా జీవితమే నీకు అర్పణమయ్యా. నా ప్రాణేశ్వరుడా, నా యేసయ్యా, నీ ప్రేమలో నేను పరవశించనా. కుమ్మరించుము నీ ఆత్మ వర్షమును, కడిగివేయుము నా ప్రతి మాలిన్యమును. నీ సన్నిధిలోనే నాకు నెమ్మది, నీ వాక్యములోనే నాకు వెలుగు. తుది శ్వాస వరకు నిన్నే ప్రేమింతును, నీ సాక్షిగా ఇలలో నేను జీవింతును. నా ప్రాణేశ్వరుడా, నా యేసయ్యా, నీ ప్రేమలో నేను పరవశించనా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో ఉన్న బలహీనతలను తొలగించి ఆయన మహిమ రాజ్యము కొరకు సిద్ధపరచుకునటానికి మనలను మనము ఈరోజు ఆయనకు సమర్పించుకుందాం. అట్టి రీతిగా మనలను మనము సిద్ధపరచుకున్నటకు మనకు దయచేలాగున ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమామయుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈ సమయమందు నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విత్తబడిన మీ వాక్యము మా హృదయంలో ఫలించి నూరంతలుగా ఆశీర్వదించబడునుగాక. ఈ వాక్యము కేవలము వినేవారముగా మాత్రమే కాకుండా దాని ప్రకారము నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. అయ్యా, మాలో ఉన్న బలహీనతలను తొలగించి నీ కృపతో మమ్మల్ని నింపండి. దేవా, ఈ దినమంతా
మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నీ ఆశీర్వాదాలతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఆ రీతిగాని ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా అయా ఈ సమయంలో అనారోగ్యముతో, వేదనతో, వివిధ వ్యాధులతో పోరాడుతున్న నీ బిడ్డలందరినీ నీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, విమలమ్మ, అనుష మరియు మార్తమ్మలను మీరు ముట్టండి. ఆ భయంకరమైన వ్యాధి మూలాలను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి వారికి సంపూర్ణ విముక్తిని ప్రసాదించండి. దేవా, కిడ్నీ వైఫల్యముతో కృంగిపోతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, సుబ్బలక్ష్మి అమ్మ మరియు నయోమిలను జ్ఞాపకము చేసుకోండి. వారి అవయవాలు మరలా జీవము పొందునట్లు అద్భుతము చేయండి. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్ మరియు రంగన్నల మీద మీ కనికరాన్ని చూపండి. వారి శరీరాలకు చైతన్యాన్ని, బలమును అనుగ్రహించండి. గుండె సంబంధిత సమస్యలతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీలమ్మ, షారోన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు మరియు ప్రభావతులను మీరు తాకండి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్న వర్షిణిని మీరు విడిపించండి. రత్న, అనితలకున్న వ్యాధులను తొలగించండి. కోమాలో ఉన్న నానిని మీ శక్తితో లేపండి. దేవ, 10 ఏళ్లుగా ఒంటరితనముతో, భయముతో ఉన్న సజిత్ను నీ ప్రేమతో ఆవరించండి. రొమటైడ్ ఆర్థరైటిస్తో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములను, హెచ్ఐవితో ఉన్న లక్ష్మి కుమారులను ఆదరించండి. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న మరొక సహోదరిని, అపవిత్రాత్మల పీడనతో ఉన్న అఖిలను నీ అధికారముతో విడిపించమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలము మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.